టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ జిల్లాల వారీగా ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేసిన కేసీఆర్ ఆ రిపోర్టులు వారికి అందించారు. మంచి పనితీరు కనబరిచిన వారికి కితాబిస్తూనే పద్ధతి మార్చుకోవాల్సిన వారికి కాస్త గట్టిగానే చెబుతున్నారు కేసీఆర్. 2019లో మరిన్ని సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఏమాత్రం అసంతృప్తి వచ్చినా సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తితో పార్టీకే చేటు వస్తుందని తేలితే తర్వాతి ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడానికి కూడా వెనుకాడనని కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. ఓవర్ టు యు చారి. ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పథకాల పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పర్సనల్ గా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఏంటి, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి బలాబలాలు ఎలా ఉన్నాయి అనే అంశాలన్నింటి మీద కూడా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించడం, తన ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిఎల్పి సమావేశంలో సుమారు 25 నిమిషాలు మాత్రమే సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, మంత్రులు ఎలా ఉండాలి అనే అంశాల మీద కొంత తను దిశానిర్దేశం చేశారు. అయితే ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి అరగంట ముందే రావాలి. ప్రతి అంశం మీద ఆ రోజు చర్చకు వచ్చే అంశాలతో పాటు చర్చలు ప్రశ్నోత్తరాల్లో ఉన్నటువంటి కీలక అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తిగా అవగాహనతో రావాలని దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు పూర్తిగా అటెండెన్స్ మాత్రం పూర్తి స్థాయిలో ఉండాలని, దీన్ని చీఫ్ విప్పులు పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రధానంగా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి కావచ్చు, పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ క్రమము, పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ 13వ తేదీన ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో 14వ తేదీన అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు జిల్లా స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, 15వ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభ్యత్వాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. ఇక భవిష్యత్తులో ఉండబోయే పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే అంశాల మీద కూడా ఇప్పటికే 2-3 సర్వేలు చేయించారు సీఎం కేసీఆర్. జనవరి 28కి ముందు చేయించినటువంటి సర్వేలో ప్రధానంగా 2 సర్వేలు, ఒకే సంస్థకు సంబంధించి 2 సర్వేలు చేయించారు. ఆ మొదటి సర్వేలో, 2వ సర్వేలలో ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడిన నివేదిక కూడా ప్రతి ఎమ్మెల్యేకు అందజేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పాత 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఇండివిజువల్ గా సీఎం కేసీఆర్ మాట్లాడటంతో పాటు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు రిపోర్టును కూడా వాళ్ళకి ఇచ్చారు. మొదట ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరుని సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టుని మంత్రి తుమ్మల చేతుల మీదుగా మిగతా ఎమ్మెల్యేలందరికీ అందించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, సగటున 48 నుంచి 52% ప్రజలు ఎమ్మెల్యేలకు మద్దతుగా, ఎమ్మెల్యేలకు సపోర్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మంత్రి తుమ్మలకు మాత్రం 63% పాజిటివ్ ప్రోగ్రెస్ గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఖమ్మం జిల్లా తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించి మొదటగా చేసినటువంటి సర్వేలో 96% తనకు అనుకూలంగా వచ్చింది. తర్వాత రెండవసారి చేసినటువంటి సర్వేలో 58.4% పడిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి సీఎం కేసీఆర్ మంత్రికి చెప్పడంతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సగటున ఒక 4 ఎమ్మెల్యేల పనితీరు పూర్తిగా 40% తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళలో రేఖా నాయక్తో పాటు బాబురావు ఎమ్మెల్యేలు 38% కూడా అంచనాలో దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుకు మాత్రం 32.7% మాత్రమే ప్రజల మద్దతు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చారు. పోచారానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో కూడా కొంత అటు ఇటుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పేశారు. నిజామాబాద్ జిల్లా తర్వాత మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డు ఎమ్మెల్యేలకు అందజేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఎమ్మెల్యేల పనితీరులో కొంతమంది మీద అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2019 ఎన్నికలకు గనక ఇదే స్థాయిలో, ఇదే పనితీరుతో గనక వెళితే పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల
పనితీరు మార్చుకోవాలని ఇండైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం మాత్రం కనపడుతుంది. సర్వేల అనుగుణంగా ఎమ్మెల్యేల పనితీరుని బేరీజు వేయడంతో పాటు మంత్రుల పనితీరును కూడా బేరీజు వేసినటువంటి నేపథ్యంలో త్వరలోనే మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులు అటు ఎమ్మెల్యేలు కూడా కొంత ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకుంటే వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించవచ్చు, లేదంటే ఈ రిపోర్ట్ల ఆధారంగానే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అంశాలను కూడా పరిశీలించే అవకాశం కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటివరకు 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు మాత్రం అంతంత మాత్రంగానే కనపడుతున్నా పార్టీకి సంబంధించినటువంటి పనితీరు, ఆ సీఎం కు సంబంధించినటువంటి పనితీరు మీద ప్రజలు చాలా పాజిటివ్ గా ఉన్నారనే ఇండికేషన్స్ ని సర్వే రూపంలో వచ్చినట్టు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.